హలో అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం పూరి బొంబాయి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. పూరి చూడండి ఎలా పొంగిందో. బొంబాయి చట్నీ ఇలా జారుగా ఉంటే బాగుంటుంది పూరీలోకి. ముందుగా పూరి మిశ్రమాన్ని రెడీ చేసుకుందాం. మైదా పిండి, కొద్దిగా బొంబాయి రవ్వ, కొద్దిగా సాల్ట్ వేసి ఆయిల్ కొద్దిగా యాడ్ చేసి మనం అలా ఉంట వచ్చేలాగా కలుపుకోవాలి ఆయిల్తో. తరువాత వాటర్ని వేసుకొని అలా ముద్దలాగా కలుపుకోవాలి. చపాతీ పిండి ఎలా కలుపుతాం అలా చిన్నగా చుట్టుకోవాలి పూరీ కోసం. నేను ఒక పేపర్ను బండపై వేసి అలా కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేశాను. పేపర్ ఎందుకు వేసానంటే మళ్ళీ ఆయిల్ రాయాల్సిన అవసరం ఉండదు, అందుకని పేపర్ వేసాను. అలా చపాతీలాగా చేసుకొని అలా మందం కాకుండా అలా అని పల్చగా కాకుండా మీడియంలా ఒత్తుకోవాలి. అలా 4-3 రెడీ చేసుకొని ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక అలా మనం గరిటెతో అలా నెమ్మదిగా అంటే పూరి పొంగుతుంది. మనం పల్చగా ఉంటే అలా పొంగదు, కొద్దిగా మందంగా ఉంటేనే పూరి పొంగుతుంది. అలా అని ఎక్కువగా కాల్చకుండా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాలిస్తే చాలు, లేకపోతే క్రిస్పీగా అవుతాయి. అదే ఒక కడాయిలు తీసుకొని బొంబాయి చట్నీ కోసం ఆలు, వెల్లుల్లి, తెల్లగడ్డ, పచ్చిమిర్చి వేసి కలపాలి. కలిపిన తరువాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాం. సాల్ట్ ఎందుకంటే వాటిల్లో ఉన్న వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది. ఒక గిన్నె తీసుకొని శనగపిండి వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనం లిక్విడ్ లాగా కలుపుకోవాలి. కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇవి బంగాళదుంప, ఆనియన్స్ వేగాక కొద్దిగా పసుపు, కొత్తిమీర వేసి వాటర్ వేసి బాగా వాటర్ మరిగాక ఈ శనగపిండి మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలపాలి. కలపకపోతే వెంటనే ఉంటలు వస్తాయి. బాగా కలిపాక కొద్దిసేపు ఉడకనివ్వాలి. బొంబాయి చట్నీ రెడీ.